హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు హైదరాబాద్ వచ్చాము. ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి మనము MS4 బ్లాగ్స్లో బ్లాగ్ చేయడానికైతే హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి ఎలా వెళ్తున్నాం అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి సమాచారాన్ని అయితే నేను ఈ బ్లాగ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరంతా స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణపతి. ఈ ఖైరతాబాద్ గణపతికి అయితే గొప్ప చరిత్ర ఉందని చెప్పొచ్చు. 1954 సంవత్సరం లోపల ఈ ఖైరతాబాద్ ప్రాంతంలో ఈ గణపతిని పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు 1 అడుగు ఎత్తు నుంచి వెళ్ళి ఈ వినాయకుడిని అయితే ఈ గణపతిని అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్క అడుగు ఎత్తు పెంచుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ 2024 సంవత్సరం లోపలనైతే ఖైరతాబాద్ గణేశుడు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. కాబట్టి 70 సంవత్సరాలకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా 70 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మాణం అయితే చేపట్టారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అనేటువంటివి గణేష్ ఉత్సవ కమిటీ అనేటువంటి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ ఖైరతాబాద్ గణనాథుని అయితే సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈ గణేష్ ఉత్సవ కమిటీ వారు అయితే నామకరణం చేసి దీన్ని రూపొందించడం జరిగింది. ప్రతి సంవత్సరము విభిన్నమైనటువంటి రూపాన్ని నిర్మించి ఒక సందేశాన్ని అయితే ప్రజల్లోకి పంపేందుకు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ విధంగా అంటే గణేష్ని అయితే రూపొందించడం జరుగుతుంది. 70 అడుగుల విగ్రహానికి 7 అంకెను ప్రాధాన్యతనిస్తూ 7 తలలు 7 సర్పాలు, 2 వైపుల చేతులకు 2 వైపులా 7 చొప్పున చేతులు, మొత్తం 14 చేతులు వచ్చే విధంగా, అలాగే కింద అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని విగ్రహాన్ని మరియు రాహుకేతు విగ్రహాలను, మరోవైపున విష్ణుమూర్తి యొక్క కళ్యాణము, ఇంకోవైపున శివపార్వతుల కళ్యాణాన్ని అయితే ఇక్కడ వాళ్ళు మనకు చూపించడం జరుగుతుంది. సుమారు 200 మంది కార్మికులు ఒక శిల్పి ఆధ్వర్యం లోపల ఈ విగ్రహాన్ని అయితే నిర్మిస్తారు. ఈ 2024 సంవత్సరం లోపల పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా మట్టి విగ్రహం అంటే మట్టితో చేసినటువంటి విగ్రహాన్నే వాళ్ళు రూపొందించడం జరిగింది. ఈరోజు ఉదయం 11:30 గంటల సమీపంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మొదటి పూజలో పాల్గొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు స్వామివారు దర్శనం ఇచ్చారు. గణపతిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 2 క్యూ లైన్ల ద్వారా గణపతిని అయితే దర్శించుకోవచ్చు. భక్తులను ఆకట్టుకునేందుకు ఓవైపున తెలంగాణ ఆడపడుచులు బోనం ఎత్తుకొని కోలాటం ఆడుతున్నట్టు వేషధారణలు, మరోవైపున పోతరాజుల విన్యాసాలు, మరోవైపున ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలనైతే మన గణేష్ ముందరనైతే వేయించడం జరిగింది. 11 రోజుల పాటు సాగే ఈ వినాయక చవితి ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ విగ్రహాన్ని అయితే దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తెలుగు రాష్ట్రాల నుంచిలే కాకుండా వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారని చెప్పేసి గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళైతే తెలిపారు. భక్తులు దర్శించుకునేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం అయితే
భారీ బందోబస్తునైతే పోలీస్ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడితోటి హైదరాబాద్ నగరమంతా గణపతి బొప్ప మోరియా అంటూ మారుమోగనున్నది.